ఆయన 3 కళ్ళు ఉన్నాయి కదా. ఆయనకి బ్రహ్మను చూడగానే కోపం వచ్చింది అబద్ధమాడినందుకు. కనుబొమ్మలు ముడివేశాడండి. ఆ కనుబొమ్మల ముడిలోంచి ఒక మహానుభావుడు ఆవిర్భవించాడు. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. మొదట ఆవిర్భవించిన ఆయన కనుబొమ్మల ముడిలోంచి వచ్చాడు ఆయన. ఆయన పేరేమిటి? కాలభైరవ స్వామి. ఆ కాలభైరవుడు వస్తూనే చేసిన పని ఏమిటంటే, బ్రహ్మదేవుడు 4 తలకాయలు 4 వైపులు ఉన్నాయి, 5వ తలకాయ నెత్తి మీదకి ఉంది. మన కళ్ళు నెత్తికెక్కేయా అనేవారు. దీనికి నెత్తి మీదకెక్కింది. ఇక్కడ ఆ కాలభైరవుడు వచ్చి ఆ వేరి గోళ్లతో అబద్ధమాడిన తల గిల్లి పారేశారండి. ఇక్కడ దానితో అహంకారం పోయింది బ్రహ్మదేవుడికి.